ఇంటిలో ఖాళీ ఉంచకూడని వస్తువులు. ఈ వస్తువులు ఖాళీగా ఉంటే దరిద్రమే. ఇంటిలో కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచిన లేదా కొన్ని వస్తువులు ఖాళీ అయితే దానివలన ఇంటిలోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటిలో ఖాళీ ఉంచకూడని వస్తువులు ఏమిటి? ఏ వస్తువులు ఇంటిలో నిండుకుంటే దరిద్రం వస్తుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంటిలో ముఖ్యమైన వాటిలో ఆహార ధాన్యాలు ఒకటి. ఆహార ధాన్యాలు అనగా బియ్యము, గోధుమలు, పప్పు దినుసులు. వీటిని నిల్వ ఉంచే పాత్రలు కనుక ఖాళీ అయితే ఇంటిలోకి దరిద్ర దేవత ప్రవేశిస్తున్నట్లే. అలా ఆ పాత్రలో కనుక ఖాళీ అవబోతుండగానే వెంటనే ఆ పాత్రలను ఆహార ధాన్యాలతో నింపుకోవాలి. ఇక్కడ బియ్యము అన్నపూర్ణాదేవితో సమానము. బియ్యమును ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు. ఏ ఇంటిలో అయితే అన్నమును పడేస్తూ ఉంటారో ఆ ఇంటిలో అన్నపూర్ణాదేవి యొక్క కటాక్షం కలగదు. ఒకవేళ ఇంటిలో అన్నము ఉంటే కనుక వాటిని ఏమైనా జంతువులకు పెట్టాలి తప్ప చెత్తలో పారవేయకూడదు. ఆహార ధాన్యాలకు సంబంధించిన పాత్రలను ఎప్పుడు నిండుగా ఉంచుకోవాలి. ఇక రెండవ వస్తువు నీటితో నింపిన పాత్రలు. వంటగదిలోను మరియు బాత్రూంలోనూ ఎప్పుడూ కూడా ఖాళీ బకెట్లను, కుండలను మరియు బిందెలను ఉంచకూడదు. ఒకవేళ బిందులో ఉన్న నీరు అయిపోతే వెంటనే నీటితో ఆ బిందెను పూర్తిగా నింపవలెను. అలా కుదరని పక్షంలో వెంటనే బిందెలను లేదా బకెట్లను బోర్లించాలి. రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బిందెలను, బకెట్లను సగం నీటితో లేదా నీరు లేకుండా అలాగే వదిలేయకూడదు. ప్రతిరోజు తప్పకుండా వంటగదిలో పూర్తిగా నింపిన బకెట్ను లేదా బిందెను ఉంచాలి. ఇలా ఉంచడం వలన ఆ ఇంటిలో డబ్బు అనేది వృధాగా పోదు. మీరు ఎంత నీటిని ఎక్కువగా వాడితే ఆ ఇంటిలో అంత ధనము వృధాగా ఖర్చు అయిపోతుందని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక ఎప్పుడూ కూడా నీటి పాత్రలను ఖాళీగా ఉంచకూడదు. మీరు డబ్బు దాచుకునే పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్ లేదా బీరువా యొక్క లాకర్లను ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు. చిల్లర కాయిన్స్ అయినా తప్పకుండా పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో లేదా బీరువా లాకర్లో ఉండాలి. ఇలా మీరు ఎప్పుడైతే పర్స్ లేదా లాకర్లలో డబ్బులు లేకుండా ఖాళీగా ఉంచుతారో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఆ విధంగా ఇంటిలో దరిద్ర దేవత తాండవం చేస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ పర్సు, లాకర్లను డబ్బులు లేకుండా ఖాళీగా ఉంచవద్దు. ఇంటిలో ఖాళీ పర్సు ఉంటే కనుక అది పేదరికాన్ని తీసుకువస్తుంది. ప్రతి ఇంట్లో పూజ మందిరంలో తప్పకుండా పంచపాత్ర అనేది ఉంటుంది. ప్రతినిత్యం భగవంతుడికి పూజ చేసేటప్పుడు ఈ పంచపాత్రలో నిండుగా నీటిని తీసుకుని దానిలోకి తులసి దళాలను మరియు పువ్వులు వేసి ఉంచుతారు. ఆ పంచపాత్రలోని నీటితో భగవంతుడికి పూజ చేసిన తర్వాత చాలా మంది ఆ నీరును బయట పారబోస్తారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. పూజా మందిరంలో ఉన్న పంచపాత్ర ఖాళీగా ఉంటే ఆ ఇంటిలో ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి. డబ్బు అనేది నిలబడదు. కనుక ప్రతినిత్యం ఇంటిలో పూజ ముగిసిన అనంతరం పంచపాత్రలో నిండుగా నీటిని తీసుకుని దానిలో తులసి దళాలను వేసి ఉంచాలి. మరునాడు మళ్ళీ ఆ నీటిని తీసేసి పంచపాత్రను శుభ్రము చేసుకొని మరల నీటిని నింపి తులసీదళాలను వేయాలి. ఇలా పూజా మందిరంలో ప్రతిరోజు పంచపాత్రలో నీటిని ఉంచడం వలన ఇంటిలోకి సంపద అనేది వృద్ధి చెందుతుంది. ఇంటి సింహద్వారం దగ్గర కూడా ప్రతిరోజు నీళ్ల బకెట్లో ఉంచాలి. ఇలా ఇంటి సింహద్వారం దగ్గర నీళ్ల బకెట్ ఉంచడం వలన ఆ ఇంటికి అదృష్టం అనేది వస్తుంది. ఇంటిలో సంపద అనేది వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇంటికి లక్ష్మీదేవి వచ్చేటప్పుడు సింహద్వారం దగ్గర నీళ్ల బకెట్ ఉంటే ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు.
కనుక సింహద్వారం దగ్గర ఉన్న నీళ్ల బకెట్లు కూడా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. నీళ్ల బకెట్లో పూర్తిగా నీటిని నింపి ఉంచాలి. వంటగదిలో రాత్రి సమయంలో ఈశాన్య దిక్కున నీళ్ల బకెట్లను ఉంచాలి. మరుసటి రోజు ఆ నీళ్ల బకెట్ను తీసి, ఆ నీటిని ఏదైనా పచ్చని మొక్కలకు పోసేయాలి. తర్వాత రోజు రాత్రి మళ్ళీ నీళ్ల బకెట్ నిండా నీటిని తీసుకొని, ఈశాన్య దిక్కున ఉంచాలి. ఇలా ప్రతినిత్యం రాత్రి సమయంలో నీళ్లతో నింపిన బకెట్ను, వంటగదిలో ఈశాన్య దిక్కులో ఉంచడం వలన, ఆ ఇంటిలోకి లక్ష్మీ కటాక్షం కలిగి సంపద అనేది వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. కొంతమంది తమ పూజా మందిరంలో కలశాన్ని ఉంచుతారు. అలా పూజా మందిరంలో కలశాన్ని ఉంచేవాళ్ళు ఎప్పుడూ కూడా ఖాళీ కలశాన్ని పూజా మందిరంలో ఉంచకూడదు. మీరు కనుక పూజా మందిరంలో కలశాన్ని పెడితే, ప్రతిరోజు దానిలోకి గంగాజలం మరియు తులసి దళాలను తప్పకుండా ఉంచాలి. పూజ మందిరంలో ఉన్న పంచ పాత్రలో ఉండే నీటిని ప్రతినిత్యం మారుస్తున్నట్లే, కలశంలో ఉన్న నీటిని కూడా ప్రతినిత్యం మారుస్తూ ఉండాలి. అదేవిధంగా ప్రతినిత్యం కలశాన్ని శుభ్రం చేసుకుని, గంగాజలం మరియు తులసి దళాలను వేసి పూజ మందిరంలో ఉంచాలి. ఇంటిలో సంపద అనేది వృద్ధి చెందాలి అంటే, ప్రతినిత్యం ఇంటిలో దీపారాధన అనేది తప్పకుండా చేయాలి. ఏ ఇంటిలో అయితే ప్రతినిత్యం దీపారాధన చేస్తారో, వారి ఇంటిలోకి సకల సంపదలు, సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటి సింహద్వారం అనేది శుభ్రముగా ఉంచుకోవాలి. ఇంటి సింహద్వారానికి కలబందను మరియు గుమ్మడికాయను కట్టడం వలన ఇంటిలోకి సానుకూల శక్తి అనేది ప్రవేశిస్తుంది. ఇంటిలోని సింహద్వారం యొక్క తలుపులకు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయడం వలన ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అదేవిధంగా బీరువా యొక్క తలుపులపై కూడా పసుపుతో స్వస్తి గుర్తును వేసి, కుంకుమ బొట్లను పెట్టాలి. ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అంటే, మీరు బీరువాలో దాచుకునే డబ్బుల దగ్గర లక్ష్మీదేవికి సంబంధించిన పుస్తకాలను ఉంచి ప్రతినిత్యం అగబత్తితో మరియు సాంబ్రాణి ధూపం వేయాలి. అదేవిధంగా సుగంధ పరిమళాలు వచ్చే వస్తువులను బీరువాలో ఉంచాలి. ఇలా ఉంచడం వలన లక్ష్మీదేవి ఇంటిలో నుండి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు అని పండితుల చెబుతున్నారు. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఏమి చేయాలి?